ఎన్నో దశాబ్దాలుగా పశ్చిమ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రైల్వే సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పర్యవేక్షణలో వారి ఆదేశాల మేరకు స్థానిక సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కార్యాలయం ప్రతినిధులు రైల్వే అధికారులతో కలిసి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య, ఇతర మౌలిక సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రైల్వే శాఖ పరంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం రైల్వే డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయ, పశ్చిమ నియోజకవర్గం ప్రత్యేక అధికారి ఎం మధు, సుజనా ప్రాజెక్ట్ సెంటర్ ప్రతినిధి ఉదయ్ కుమార్, ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గతంలో రైల్వే పరమైన సమస్యల పరిష్కారం కోసం పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు గత నెల ఏప్రిల్ 21వ తేదీన ఈ ప్రతినిధి బృందం డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయతో కలిసి చర్చించిన నేపథ్యంలో నేడు సమస్యలున్న పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను తిరిగి రీఓపెన్ చేయడానికి సేఫ్టీ పర్పస్ దృష్ట్యా ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని, అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు పారిశుద్ధ్యం నిర్వహించే బాధ్యతలను చేపడితే నిరుపయోగంగా ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని పాదచారులకు ఇబ్బంది లేకుండా షెల్టర్ లైట్స్, ఇతర రిపేర్ వర్క్స్ చేసి పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకువస్తామని డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయ తెలియజేశారు. కాళేశ్వరం మార్కెట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ నుంచి రైల్వే పార్సిల్ ఆఫీస్ వరకు కొత్తగా రోడ్డు అండర్ బ్రిడ్జ్ ఆవశ్యకతను డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయకు వివరించగా, సదరు రోడ్డు అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయటకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి పరిష్కారాన్ని తెలియచేస్తామన్నారు. మీసాల రాజారావు బ్రిడ్జి వద్ద నుంచి రైల్వే స్టేషన్ వరకు అసంపూర్తిగా వదిలేసిన బీఆర్టీఎస్ రోడ్లోని పొడిగించి రైల్వే స్టేషన్ రోడ్డుకి కలిపితే నగర ప్రజలకు సదరు రోడ్ నుంచి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్కు చేరుకోవటం సులభతరం అవుతుందని డివిజనల్ ఇంజనీర్కు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధి బృందం తెలియచేయడం జరిగింది. ఈ విషయమై మయాంక్ ఉపాధ్యాయ సానుకూలంగా స్పందించారు. కుదూస్ నగర్ సిగ్నల్ ఆఫీసు వద్ద కల్వర్టుపై ఉన్న రోడ్డు చిన్నదిగా ఉండడం వలన ప్రజల రాకపోకలకు ఇబ్బందులుగా ఉన్నందున సదరు రోడ్డును విస్తరణ చేయటకు సుముఖత వ్యక్తం చేశారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్డు విస్తరించవలసిన అవసరం ఉందన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న 2 మార్గాలు కాకుండా బస్టాండ్ చేరుకున్నటకు 3వ మార్గం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. సదరు విషయంపై డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయ ఆర్టీసీ, వీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని కొత్తగా రోడ్డు అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయటకు సానుకూలతను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా భవిష్యత్తులో నియోజకవర్గం వైభవం మారబోతోంది. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ సుజనా చౌదరి గారు మరి 2 సంవత్సరాలుగా నగరంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఆయన చేసే అనేక కార్యక్రమాల్లో రైల్వేకి సంబంధించిన సమస్యలు ఈ ప్రాంతానికి అధికంగా ఉన్నాయి కాబట్టి దాని పరిష్కారం కొరకు మరి ఈ రోజున ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో నన్ను కూడా సభ్యుడిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు 4 రోజుల క్రితం రైల్వే డివిజన్కి సంబంధించిన ఈస్ట్ ఇంజనీర్ మయాంక్ గారిని కలవటం జరిగింది. మరి ఈ రోజున వారు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన కొరకు వారితో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఎర్రకట్ట అభివృద్ధి మీద మరి దాన్ని కూడా చూపించి దాన్ని డిపిఆర్ దాకా వెళ్ళటం జరిగింది. అలాగే బీఆర్టీఎస్ రోడ్ ఎక్స్టెన్షన్ మరి దశాబ్ద కాలాలుగా అది మరుగున పడి ఉండటం, మరి ఈనాడు సుజనా చౌదరి గారు వచ్చి దానికి పరిష్కార మార్గం కోసం మరి ప్రయత్నించమని చెప్పటం, ఈ రోజున రైల్వే అధికారులను కలవటం, దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా సాధ్యమైనంత మట్టికి ఎక్స్టెన్షన్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. దానికి దగ్గరలో ఉన్న కుద్దూస్ నగర్కి సంబంధించి అక్కడ కల్వర్ట్ మీద ఉన్న రోడ్డుని వెడల్పు చేయమని చెప్పి రైల్వే ఇంజనీర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా దాన్ని కూడా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపిస్తానన్నారు. అట్లాగే విజయవాడ ట్రాఫిక్ సమస్య, ముఖ్యంగా బస్టాండ్ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ పార్క్ వరకు గల ట్రాఫిక్ అది నరకప్రాయంగా
ఈ ప్రాంత ప్రజలకి కనపడుతోంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాలనే ఉద్దేశంతో లో బ్రిడ్జిలో ఉన్న 2 వెంట్లు కాకుండా 3వ వెంటని రాజీవ్ గాంధీ పార్క్లోంచి బస్టాండ్ లోపల దాకా తీసుకువెళ్ళి హైవేకి కలిపే ప్రణాళిక తయారు చేసి రైల్వే వారికి అందజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా తయారు చేస్తానని చెప్పారు. అట్లాగే ఫోర్మెన్ బంగ్లా దగ్గర పంజా సెంటర్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి అది కూడా సంఘ విద్రోహ శక్తులకి నిలయమైపోయింది. అక్కడ మాదక ద్రవ్యాలును అట్లాగే బ్లేడ్ బ్యాచ్లు తయారయ్యి ఆ నడకకి అంతరాయం కలిగించేటట్టుగా అక్కడ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న అక్కడ సంఘ విద్రోహ శక్తుల్ని నిర్మూలించి అట్లాగే అక్కడ రోడ్డు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని బాగు చేసి లైట్లు ఏర్పాటు చేసి అక్కడ ఒక పోలీసు అవుట్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానికి కూడా సానుకూలంగానే స్పందించారు. కాళేశ్వరరావు మార్కెట్ నుంచి పార్సిల్ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక లో బ్రిడ్జిని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఉన్న లో బ్రిడ్జిలో వర్షపు నీరు చేరిపోయి దాన్ని వాడకానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉత్పన్నమైన సందర్భంలో ఇంకో అదనంగా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయమని చెప్పాం. దానిని కూడా పరిశీలించి పై అధికారులతో మాట్లాడి దానికి సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఈ అన్ని సమస్యలు గమనించి వారు ఈ రోజున మాతో పాటు పర్యటనకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు సుజనా చౌదరి గారి ద్వారా ఆయన ఎమ్మెల్యేనే కాకుండా చారిటీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా అనేకం విజయవాడ నగరంలో కూడా చేస్తాం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలకి ఒక సంజీవని లాంటి 2 మెడికల్ వ్యాన్లు ఈ పశ్చిమ నియోజకవర్గంలో తిప్పుతూ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఆశయంతో పనిచేస్తున్న వారు కూడా ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఒక వరంలాగా ఈ ప్రజలకి దొరకటం ఇక్కడ ప్రజలు అదృష్టంగా భావిస్తూ మరిన్ని సేవలు వారు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు.